హలో, నిద్రించే తోటలోకి మీరు ఫుల్ పాట పాడారా? ఫుల్ పాట పాడినట్టుగా మాత్రం నాకు అనిపించడం లేదమ్మా. మీరు ఇక్కడ నాకు టైప్ చేయండి అమ్మా. మీరు ఫుల్ పాట నాకు మాత్రం అనిపించడం లేదు. అది నాకు టైప్ చేయండి. తర్వాత ఫుల్ పాట పాడారా? సరే సరే, ఓకే. ఇంకా నాకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది. ఓకే అమ్మా, స్టార్ట్ ఓకే, తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఓకే, బాగానే పాడారమ్మా. కానీ ఇంకొంచెం ఓపెన్గా ఉండాలమ్మా, వాయిస్ ఇంకొంచెం ఓపెన్గా ఉండాలి. అంటే చిన్న పాటే ఇది, కానీ అదే సో కొంచెం ఓపెన్గా పాడాలమ్మా. అంటే చెప్పాలంటేను నాకు ఎక్కువ ఏం పెద్దగా మిస్టేక్స్ నాకేమనిపించలేదు. ఓకే ఓకే అమ్మా, ఓకే. సో అది రైట్ అమ్మా, ఓకే ఓకే. కానీ బాగానే పాడారమ్మా, పర్వాలేదు. ఎక్స్ప్రెషన్స్ కొంచెం అది ఏడుపు ఇది అవన్నీ బాగానే వచ్చిందమ్మా. ఎంత కూల్గా పాడాలో అంత కూల్గానే పాడారు. కాకపోతే ఇంకొంచెం ఓపెన్గా పాడుంటే బాగుండేది. అదే మేడం గారు చెప్పినట్లుగా 011 నిద్రించే తోటలోకి వాయిస్ కొంచెం తగ్గింది. మీ వాయిస్ కల్చర్ని కొంచెం పెంచుకోమని చాలాసార్లు లోపల చెప్పాము. మీకు ఎక్కడో తేడా ఉంది వాయిస్లో. అది ఇంకొంచెం వాయిస్ కొంచెం పెంచినట్లయితే అద్భుతంగా ఉంటుంది. నిద్రించే తోటలోకి, ఆ తోటలోకి అక్కడ కాస్త గమకం ఉంది, అది కొంచెం మిస్ అయ్యారు. మేడం గారు చెప్పినట్లుగా మిగతావన్నీ పెద్దగా ఏం తేడా లేవు, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ 046 మొదటి రోజున వారికి ఇష్టమైన పాటలు పాడమన్న సందర్భంలో నీ మది చల్లగా స్వామి అంటూ పాడారు. రెండవ రోజు రెండవ రౌండ్ నీవు లేక పలుకలేనన్నది అంటూ పాడారు. మూడవ రౌండ్ డ్యూయట్ రౌండ్లో ఏం వానో తడుముతున్నది అని పాడారు. రీసెంట్గా ఫినిష్ చేసిన సెమీఫైనల్స్లో నిన్ను కోరి వర్ణం వర్ణం అంటూ పాడారు. ఈవేళ మన ముందుకు వస్తున్నారు చిన్ని చిన్ని ఆశ.
జాబిలిని తాకేది చిన్ని ఆశ. అన్ని చిన్ని చిన్ని ఆశలనే చాలా పెద్ద పెద్ద ఆశలు చెప్పారు మేడం. హై పిచ్లో కొంచెము సరిగా రాలేదనిపించింది. మళ్ళీ అదే జాబిలిని తాకి అన్నప్పుడు అది హై పిచ్ కొంచెం బాగా రావాలి అది, ఎందుకంటే జాబిలి పైన ఉంటుంది కదా, అందుకని పైకి వెళ్ళాలి స్వరం అది. మళ్ళీ 2 సార్లు మీరు గాలినై నేనై అన్నారు. గాలినే నేనై అని ఉండాలి, గాలినే నేనై. అది గాలినై నేనై అన్నారు, అదొకటి. తర్వాత అదే 2వ చరణంలో కొలనులో నేనై, కొలనులో నేనే అది ఉండాలి. కొలనులో నేనే అలను కావాలి, కొలనులో నేనే అలను కావాలి అని ఉండాలి. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. తర్వాత హై పిచ్చు చాలా వరకు తగ్గింది. అవును. మా చిన్ని చిన్ని ఆశ అది వెన్నెలకు తోడే ఫస్ట్ టైం కొంచెం శృతి పోయిందమ్మా. తర్వాత ఇది చిందులెయ్యాలి, అది చింతలేక చిందులెయ్యాలి, ఇంకొంచెం బాగా పాడాలమ్మా. అక్కడ మీరేంటవుతుందంటే ఆ హై నోట్ రీచ్ అవ్వలేక అక్కడ అంటే ఇంకా వెళ్ళాలి, ఇంకా పాట వెళ్ళాలి, ఆ జాగాకు వెళ్ళాలి. సో మీరు అక్కడితో ముగించేస్తున్నారు, అందరి నుంచి శృతి పోతుంది. అక్కడ హై నోట్స్ మీరు రీచ్ అవ్వలేకపోవడం నుంచి మీకు ఎలా చూస్తే అలా పాడిస్తున్నారు కాబట్టి అక్కడ శృతి తేడా వస్తుంది. ఓకేనా? తర్వాత ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఉండాలమ్మా. అది ఎక్స్ప్రెషన్ అండి. ఆ తర్వాత అంత దాకా వెళ్ళే మళ్ళీ హై నుంచి మళ్ళీ ఇటు వస్తుందన్నమాట. అది మేనేజ్ చేయాలి, అక్కడ పోతుంది. ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, మొత్తం బ్రైట్గా పాడారు, గొంతు బ్రైట్గా వినిపించింది. హై నోట్స్ రీచ్ అవ్వలేకపోవడం నుంచి అక్కడ శృతి మీది పోతుంది. ఓకేనా? చాలా ప్లెయిన్గా పాడేసుకొని వెళ్ళిపోయారమ్మా. ఓకేనా? కొంచెం చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కట్ చేసి అవును. 046 చిన్ని చిన్ని ఆశ. ఈ ఆశ ప్రతిసారి కూడా షా కింద షావత్తు ఇచ్చినట్లుగా పలికారు. ఎక్కడో ఒక్కొక్క చోట మధ్యలోనే ఆశ అని క్లియర్గా అన్నారు. ఆశ 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 అన్నట్లుంది. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, అది షా కింద షావత్తు లేదు, సింపుల్గా అనేయాలి. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ అనేస్తే సరిపోయేది. మిగతా అన్ని కూడా జడ్జెస్ చెప్పారు. మొత్తం మీద చాలా అద్భుతంగా పాడారు. మీ గొంతులో అక్కడక్కడ ఫ్లాస్ వస్తున్నాయి, అది కొంచెం సరి చేసుకొని సాధన చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న కంటెస్టెంట్ 013. మొదటి రోజు గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అంటూ పాడారు. రెండవ రోజు నీ నవ్వు చెప్పింది నాతో అని పాడారు రెండవ రౌండ్లో. మూడో రౌండ్లో డ్యూయట్ రౌండ్లో ఏమానో తడుముతున్నది అంటూ పాడారు. ఇక సెమీఫైనల్స్లో చక్కనైన ఓ చిరుగాలి అని పాడారు. ఈరోజు మన ముందుకి వస్తున్నారు సిరిమల్లె నీవే అంటూ. వెల్కమ్.
ఈ ట్రాక్ను మీకు అందించిన వారు సుబ్రహ్మణ్య గానలహరి ట్రాక్స్. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఎనదేటి పాట చెలరేగనాలో చెలరేగిపోవే మధుమాసమల్లె ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే మది కోయిలె నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలి పూత నవ్వే వనదేవతల్లే ఉన్నాగ పూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఆ ఆ ఆ మరుమల్లె తోట మారాకు వేసే మారాకు వేసే నీ రాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీదే నా బ్రతుకు నీదే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఆహా లా 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 లా. ధన్యవాదాలు.
ఈ ట్రాక్ను మీకు అందించిన వారు సుబ్రహ్మణ్య గానలహరి ట్రాక్స్. ఆ, 013 సిరిమల్లెపు చాలా చాలా నేర్చుకోవాలి బాబు. ట్యూను, శృతి, ఎవ్రీథింగ్ మిస్సింగ్. అది చాలా మంచి పాట అది. అది ఆ తర్వాత అది మన అంత బాగా రావాలమ్మా. ఓకే, నేర్చుకోండి బాబు. ఇంకా బాగా ఆలాపది కూడా నువ్వు పోయింది. సెకండ్ చరణం అయితే టోటలీ పోయింది బాబు. ఇంకొంచెం బాగా బాగా నేర్చుకోండి. అంటే నేను ఒక సలహా ఇస్తాను ఏంటంటే సింగర్స్కి, అంటే నేను కూడా ఎలా నేర్చుకుంటానంటే కొత్త పాట ఫస్ట్ పల్లవి నేర్చుకుంటాను. బాగా బాగా అది బుర్రకెక్కాక అది నేను రికార్డ్ చేసుకుంటాను. రికార్డ్ చేసుకున్నాక ఫినిషర్లీ అని వస్తుంది కదా, అది వింటాను. విని నాకు ఓకే సమాధానం అనిపిస్తే చరణం నేర్చుకుంటాను. ఆ ఫస్ట్ చరణం కూడా ఓకే, ఎందుకంటే పల్లవిలో వేరియేషన్స్ ఉంటాయి, కొన్ని చరణంలో వేరియేషన్స్ ఉంటాయి, ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయంటే టోటల్ ఒక పాట ఒకేసారి కుస్తీ పడ్డం అంటే అది పద్ధతి కాదేమో నాకు అనిపిస్తుంది. సో ఎవరైనా అలా నేర్చుకుంటే బాగుంటుంది అని నా ఒక అభిప్రాయం, ఇంకా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను బాబు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ మీ. కట్ చేసేయండి బాబు, శ్రీరంగం గారు కట్ చేసేయండి. ఎక్కడి నుంచో పరిగెత్తుకొని వచ్చి ఆయాసంతో పాడినట్టు అనిపించింది సార్ మొత్తం సాంగ్ అంతాను. చాలా వరకు చాలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అది స్టార్టింగ్లోనే కొంచెము వాయిస్ ఎక్కువ అనిపించింది. సిరిమల్లె నీవే విరిజల్లు కావే, మళ్ళీ ఎదమీటిపోవే అన్నప్పుడు ఎద మీటి ఎదకు మీటి అనేదానికి మధ్యలో గ్యాప్ వచ్చింది. చాలా చాలా ప్రాక్టీస్ చేయాలి సార్. తర్వాత రాబోతున్నటువంటి చిట్ట చివరి కంటెస్టెంట్ ఆఫ్ ది ఈవెంట్ 024. వీరు మొట్టమొదటి రౌండ్లో వారికి ఇష్టమైన పాట పాడమన్న రౌండ్లో ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా అంటూ పాడారు. రెండో రౌండ్లో నీ నవ్వు చెప్పింది నాతో అంటూ పాడారు. డ్యూయట్ రౌండ్ థర్డ్ రౌండ్లో రమ్మని రమ్మని అంటూ పాడారు. నాలుగవ రౌండ్ సెమీఫైనల్స్లో నా హృదయంలో నిదురించే చలి అంటూ పాడారు. మరి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు తరలి రాద అనే పాటతో. వెల్కమ్ అండి.
తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోద తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కార ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కథ దిశ నెరుగని గమనము కథ తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం బ్రతుకునలేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా బ్రతుకునలేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాద ప్రజాధనం కాని కళ విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం పూసే కోయిల పోతే కాలం ఆగిందా పారే ఏరే పారే మరో పదం రాదా మురళికి గల స్వరమున కల పెదవిని విడి పలుకదు కద తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోద తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం చాలా బాగా పాడారు సార్, ఎక్సలెంట్. మొదటి చరణంలో కాస్త తడబడినట్టు అనిపించింది, కానీ ఓవరాల్గా బాగా మేనేజ్ చేసేసారు. తర్వాత చాలా బాగా పాడారు వాళ్ళు. కాకపోతే ఇది మంచి గమకాలు అవి వచ్చాయమ్మా, ఎలా గమకాలు కావాలో అలాగొచ్చాయి. లాస్ట్ లైన్ బిగినింగ్లో కొంచెం లిటిల్ బిట్ శృతి మిస్ అయిందమ్మా.
అయితే ఇది దాంట్లో బాగా పాడారు బాబు. దాంట్లో ఏంటంటే మీరు అంటే ఒక పీస్ జస్ట్ ఒక 10-15% ఇంకొంచెం మెలోడీ దానికి యాడ్ చేస్తే చాలా బాగుంటుందమ్మా. అయితే నేనేంటనుకుంటున్నానంటే ఫస్ట్ శ్రీరంగం గారు చెప్పినట్టుగా ఏ పాట ఏ మూడ్లో పాడాలి అన్నది చాలా ఇంపార్టెంట్, అది తెలుసుకోవాలి. ఇది ఒకవేళ అంటే మీరు ఏ మోడ్లో పాడారో నాకు తెలీదు, నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. కొన్ని మెలోడీ పాటలు కస్టమర్లో పాడితే వేరేగా వినపడుతున్నాయి, కరాకే పార్టీ హాల్ ఇవన్నీ వేరే దీంట్లో పాడితే స్టూడియోతో పాడితే వేరేగా వినపడుతున్నాయి. అయితే నాకు మాత్రం ఇంకొంచెం స్టైల్ ఆఫ్ సింగింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది బాబు. కాకపోతే చాలా బాగా పాడారు, మంచి గమకాలు మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉన్నాయమ్మా, చాలా చక్కగా పాడారు. ఇది ఇంకొంచెం అది చూసుకోండి అమ్మా, అంత తప్పి మరేం లేదు. బాగా పాడారు బాబు. థ్యాంక్ యూ సో మచ్. కట్ చేసేయండి శ్రీరం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాయని గాయకులందరికీ కూడా పేరు పైన జేజేలు పెరుగుతున్నాను. అందరు చక్కగా మంచి మంచి పాటలు పాడారు. మీ అందరి మధుర గానంతో మా రంగతరంగాల ఈవెంట్ 2 ఫైనల్స్ కూడా ముగిశాయి. జడ్జెస్ మీ యొక్క గానాన్ని ప్రత్యేక శ్రద్ధతో విన్నారు, తగిన సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. అయిపోయిందండి, అందరు పాడేశారు. రిజల్ట్స్ రేపు ఈవినింగ్ 6 గంటల తర్వాత ఇదే పార్టీ రూమ్లో అనౌన్స్ చేస్తారు జడ్జెస్. కాబట్టి రిజల్ట్స్ కోసం రేపు సాయంకాలం 6 గంటల దాకా వేచి చూడవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరికొద్ది క్షణాల్లో మల్టీమోడ్లో కలుసుకుందాం. పెద్దవాళ్ళకి సీట్లు ఇద్దాం, మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు రావచ్చు. దయచేసి కంటెస్టెంట్స్ ఎవరు కూడా అక్కడికి వచ్చి మాట్లాడద్దు. ఒకవేళ సీట్లో కూర్చున్నా కూడా దయచేసి అంటే ఈ బ్యానర్తో ఆర్టీ బ్యానర్తోనూ 00 లేదా ఈవెంట్ నంబర్తో కానీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దయచేసి అక్కడ మాట్లాడవద్దు. వెల్కమ్ అందరికీ. పెద్దవాళ్ళు జడ్జెస్ రండి. నమస్తే అండి. శ్రీలక్ష్మి గారు, 1వ నంబర్ సీట్ ఖాళీ చేయండి దయచేసి. 1వ నంబర్ సీట్ ఖాళీ చేయండి దయచేసి. వెల్కమ్ చంద్రశేఖర్ గారు, వినాయక శాస్త్రి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు బాగున్నారా? జరుగుతోందండి. రమణి గారు స్వాగతం. 1వ నంబర్ సీట్లో ఎవరున్నారు? 1వ నంబర్ సీట్ ఖాళీ చేయాలి దయచేసి. నేను రిమూవ్ చేస్తే మర్యాదగా ఉండదు కాబట్టి ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది. ప్లీజ్ రిమూవ్ ద ప్లీజ్ వెకేట్ సీట్ నంబర్ 1. We are in some family discussion. నేను నా ఫాలోయర్స్ పెడతానండి. ఓకే మేడం, చాలా చాలా ధన్యవాదాలు మీకు. వినాయక శాస్త్రి గారు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరు మీతో పాటు ఇంకా ముందు సెషన్స్లో సునీల్ గారు, తర్వాత సింగర్ సునీత గారు, చంద్రశేఖర్ గారు, స్వప్న గారు, ప్రీతి మహేష్ గారు చాలా చాలా చక్కగా మాకు ఈ ఈవెంట్ నిర్వహణలో తోడ్పడ్డారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ బెస్ట్ జడ్జెస్గా సర్టిఫికెట్స్ ఇస్తాము. తర్వాత చిన్న
మెమంటో కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తాము, పంపిస్తాము తప్పకుండా. ఆ, ఆ, ఇంకా మీరు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి శ్రీలక్ష్మి గారు, వినాయక శాస్త్రి గారు. అయ్యో అయ్యో, అంటే నాకు థ్యాంక్స్ చెప్పొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతుందంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. అంటే ఏంటంటే కాచాని సీట్ జడ్జిమెంట్ తీసుకో కాచాని. జడ్జిమెంట్ ఇవ్వడం అన్నది కాదు, అవతల ఆ, వాళ్ళు పాటలు విని వాళ్ళకి నాకు తోచినది ఏదో వెల్కమ్ చెప్పడం కాచాని. అన్నది నాకు చాలా సరదాయిన విషయం అన్నమాట. ఆ, అంటే నేను నేర్చుకున్న దాంట్లోని ఆ, నా బుర్రకి నా బుర్రలో ఎంత ఉందో అది ఉమ్, వాళ్ళకి షేర్ చేయడం అన్నది నాకు చాలా ఇష్టం. జడ్జిమెంట్ మాట పక్కన పెట్టండి, అది అది దానికి నేనంత ప్రాముఖ్యత ఇవ్వను. బట్ ఎవరైనా నాకు మీలాగే అభిమానంతో పిలిస్తే నేను తప్పకుండా వస్తాను. అదే చెప్పాను కదా, ఫ్యామిలీలోకి అని అంటే నేను రాలేను, ఆ. కానీ ఎవరికి నా ప్రెజెన్స్ కావాలి అని అనిపిస్తుంది నేను ఖచ్చితంగా అటెండ్ అవుతానండి. అది వద్దండి, ఫ్యామిలీలకు రానవసరం లేదు. అది ఎప్పుడైనా కాదండి, మీకు పొరపాటున కాదు. మేము నొక్కినా అయ్యో మీరు మీ గురించి నాకు తెలుసు కాబట్టి అదే అదే అదే. మిమ్మల్ని కాదండి, మిగతా వాళ్ళందరూ చెప్పాను కదా ఇలాగా ఆ, ఎంతమంది వెళ్తున్నా లేదమ్మా, మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను, మీరు అందరు నాకు అమ్మ అని అంత గౌరవంతో పిలుస్తున్నారు, నాకు అదే చాలు పెద్ద ఇన్విటేషన్. అది కాకుండా మీకు ఎప్పుడు నా ప్రెజెన్స్ కావాలనిపిస్తుందో నేను, అంటే నాకు వేరే స్టేజ్ షోస్ లేకపోతే నేను తప్పకుండా వస్తాను. అంటే స్టేజ్ షూర్, షోస్లు ఉంటే తప్పకుండా. ప్రాక్టీస్లు ఉంటాయి కదా, అందుకని అన్నమాట. అవునులేండి. అది ఆ, అంతకంటే మరేం లేదండి. సో నాకు థ్యాంక్స్ అని చెప్పకండి, మీ ఫ్యామిలీలో నేను లేకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్ని నేను. అది ఇప్పుడు చంద్రశేఖర్ గారు కూడా నాకు చాలా ఆప్తులు, మేము ఫేస్బుక్ లో కూడా ఉన్నాము, వాట్సాప్ లో కూడా ఉన్నాం చాలా రోజుల నాకు నుంచి. ఈ ఈవెంట్లు కానీ అంతకు ముందు జరిగిన ఈవెంట్లో కానీ చంద్రశేఖర్ గారు ఇచ్చినంత సహకారం ఆ, ఆ, నా భూతో నా భవిష్యత్తు అని చెప్పాలి. ఇదండి టెక్నికల్ గా చేసిన ఉమ్, సహాయం, వారు అదే. చేస్తున్న సహాయం, చేయబోతున్న ఉమ్, సహాయం అనన్య సామాన్యం, అనన్య సామాన్యం. నిజంగా చాలా ఓర్పు సహనం. ఆ, నాకెంత ఓర్పు సహనం ఉందో చిన్న వయసులోనే చంద్రశేఖర్ గారికి కూడా అంత ఉంది. అదే. ఇది అదే నిజంగా. నాకు చాలా రోజుల నుంచి అతను పరిచయం అండి, చాలా ఆ, రోజుల నుంచి. ఆ, సుమారు 3-4 ఏళ్ళ నుంచి కదా చంద్రశేఖర్ గారు. అవును మా ఆ, కరోనా ముందరి నుంచి. చాలా అంటే ఇతనే ఎంతమందికో సజెస్ట్ చేశారండి నా జడ్జిమెంట్ గురించి, జడ్జిగా ఆ, పిలవమని. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అవును. ఉమ్, మాకు మిమ్మల్ని పరిచయం చేసింది కూడా అంటే మీరు ఆ, రావటం, ఈయన్ని చూసి ఆ, రావటం, మీరు మాట్లాడటం, ఆ. చిన్నగా వారు మీ గురించి చెప్పటం, ఇవన్నీ దాదాపుగా ఒకే సమయంలో జరిగిపోయినాయి. అలాగా. అదే అదే. ఆ, మీ రిజల్ట్స్ నాకు పంపించండి మేడం. తప్పకుండా అండి. హాయ్ ప్రతిమ. పంపిస్తే తప్పకుండా ఆ, అండి. రేపు అంటే యాజ్ ఎర్లీ ఈవేళ యాజ్ మీరు పాసిబుల్ నేను పంపించండి, వీలైతే పంపిస్తానండి. నైట్కే పంపించేయండి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ నైట్. అది ఇవాళ నేను నైట్కి పంపించలేకపోయినా రేపు మధ్యాహ్నం సరికి ఓకేనా? అంత బిజీగా ఉంటారా మీరు? ఓకే. అంటే రేపు ఫ్రైడే నేను మాక్సిమం పాసిబుల్ నేను మేము పంపించిస్తానండి. అది జనరల్గా కూడా అండి, ఆ, జనరల్గా రిజల్ట్స్ చెప్పండి. అయిపోయిన ఒక 15 నిమిషాల్లోనే అన్ని రిజల్ట్స్ వచ్చేస్తాయి నా దగ్గరికి. ఓహో. ప్రమణి అంటే గారైనా సరే జస్ట్ విత్ ఇన్ ఆ, 15 minutes మొత్తం రిజల్ట్స్ పంపించేస్తారు ప్రమణి గారు. నేను మళ్ళీ రివ్యూ చేసుకుంటానండి, ఎందుకంటే ఓకే. నేను ఏదైతే రాసుకుంటానో ఆ, రాసుకొని ఆ ప్రకారంగా నేను ఏంటంటే తప్పులు చెప్పాను, నేను వేసిన మార్కులు వీటన్నిటికీ నేను మళ్ళీ రివ్యూ చేసుకుంటాను. అందుకే నాకు ఓకే. టైం కావాలి. ఆ, అదే అంటే నేను వేసిన మార్కులు టక్టక్రామని ఇచ్చేయడానికి నాకు ఎందుకు మనసు ఒప్పదు. ఏదో పరీక్షకి వెళ్లే ముందు మరి ఇంకోసారి రివిజన్ చేసుకున్నట్టుగా, అలాగే నేను ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చే ముందు నేను మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటాను. అలాగా అలాగే. అంటే నేను ఆ, రాసిన దానికి కరెక్ట్గా నాకు అక్కడ మార్కులు పడ్డాయా లేదా అన్నది నేను ఆ, ఇంకొకసారి రూఢి అవుతానండి. అది నా అలాగే ప్రాబ్లం, అండి. మరి ఇంకేంటి అలాగే కాదు. అలాగే అలాగే. ఓకే. అలాగే సమయం తీసుకోండి. థ్యాంక్ యూ. అందుకనే మీకు టైం అడిగాను, మరి ఇంకేంటి అలాగే లేదు. అలాగే. రేపు మధ్యాహ్నం లోపు ఇవ్వండి మేడం అయితే. అంటే అంతకన్నా ముందు ఇచ్చేస్తానండి, జస్ట్ ఓకే అంతదాకా అండి. మీకు టైం అడిగాను. ఈ రిజల్ట్స్ అన్ని కూడా వినాయక శాస్త్రి గారి దగ్గరికి వెళతాయి. వినాయక శాస్త్రి గారు ఫైనల్ గా ఆ, అచ్చా అచ్చా. ఆ, వారి రిజల్ట్స్ కూడా బేరీజ్ వేసుకొని మొత్తం మీద ఉమ్. మొత్తం అంతా చూసి తరువాత డిసైడ్ చేస్తాం. డిసిషన్, ఫైనల్ డిసిషన్. అలాగేనండి, తప్పకుండా. రేపు ఈవినింగ్ 6 గంటలకి మేడం మీరు కూడా రండి. నాకు మీకు ఇదే కొంచెం మా ఆహ్వానం. 6:30కి టైం ఇస్తారా? 6:30కి వస్తాను. ప్రాబ్లం లేదా? పర్లేదండి, వచ్చి మంచి ఎందుకంటే పాట ఒకటి పాడండి, మీ తప్పకుండా సందేశం చెప్పండి. మీరు వచ్చిన షూర్ తర్వాతనే షూర్. రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తాం. అంటే 2 అందాక days సరదాగా నేను మా
మిత్రులు మా వాళ్ళంతా పాడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ష్యూర్ అండి. అంటే నా 6:30కి ఎందుకంటే టైం అడిగాను, 5:30కి నేను వాకింగ్ వెళ్తానండి. ఈ ఓకే 2 అండి. రోజులు డుమ్మా కొట్టేసాను అనమాట. ఓకే. సో రేపు తప్పకుండా వెళ్తాను, అందుకనే 6:30 టైం అడిగాను. ఈ ఈవెంట్ కాడి నుంచి నేను కూడా ఈవినింగ్ డుమ్మా కొట్టేసా, అసలు వెళ్ళటానికి కుదరలే. అదే అంటే పాటల మీద ఉన్న మక్కువ అండి, అంతకు అది తప్పితే అది ఇంకేం లేదు. అదే కరెక్ట్. ఇంకొకటి ఆ. మేడం, వెల్కమ్ ఇన్సిడెంటల్ గా విఎస్ ఇండియన్ గారు. హాయ్ అండి. విఎస్ ఇండియన్ గారు రండి సార్, సార్ వెల్కమ్ సీట్ సార్. నెంబర్ 1 తీసుకోండి. నాకు ఈరోజు ఏదో ప్రోగ్రామ్ ఒకటి ఉండింది, దానికి ఈరోజు నాకు కుదరదని ఇండియన్ సార్, చెప్పేసిన. సీట్ నెంబర్ 1 ఓకే సార్, ఓకే, వెల్కమ్. ఇది ఫ్యామిలీ మెంబర్స్ అని పెట్టినట్టున్నాను, తీసేస్తాను ఉండండి. ఇన్సిడెంటల్లీ రేపు రంగా సార్ బర్త్డే మేడం. రండి. అరే Wow. వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే నేను అడ్వాన్స్ గా. నమస్తే సార్ Advance. ఇండియన్ గారు, రండి 1వ నెంబర్ సీట్ తీసుకోండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. అది Thank you, అంటే sir. మీరు Thank you very much. ముందే ఆ, కావాలని చేసిందా ఇది? మీ బర్త్డే రోజు రిజల్ట్స్ ఇది ఇవ్వాలని? మా ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా మా సోదరి సమానురాలు శైలజారావు గారి యొక్క అభీష్టం, ఆమె యొక్క ఇంటెన్షన్, ప్రోద్బలం, ఆమె యొక్క వెరీ గుడ్, ప్రోత్సాహం అన్నీ కూడా వెరీ గుడ్, చాలా సంతోషం. అందరు కూడా మేము- సహకరించారు, మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఈ అకేషన్ లోని 23rd ని రిలీజ్ చేద్దామని మేము ఫ్యామిలీ సభ్యులందరం కోరితే అందుకే, సార్ లేకపోతే ఓకే. ఇవాళ నైట్ అనౌన్స్ చేస్తాం, 9 గంటలకు అనౌన్స్ చేస్తాం వాస్తవానికి ప్రతిరోజు. ఈ ఈ ఒక్క రోజు మాత్రం రేపు అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం, ఈ ఒక్క అంశాన్ని మాత్రం బాగున్నారమ్మా? చేయటం, బాగున్నాను బాబు, అప్పటికప్పుడే మిమ్మల్ని చూస్తే ప్రైజ్ మిమ్మల్ని డిస్ట్రిబ్యూషన్ చూస్తే నాకు అప్పటికప్పుడే అదే